మీరు ట్విన్సా? నేను ట్విన్సా? అంటే మీకు ట్విన్ సిస్టర్ ఉందా? లేదు. మీరు ఒకళ్ళే? సల్లగా ఉంటది ఏం సౌండ్ ఒకేలా ఉంటారు కదా అని. పండగప్ప అంటే ఫ్రాగ్ కదా? ఏంటి చేప పేరేంటిది? ఈ చేప పేరు అడగలేదు. వంజీరం. అయ్యో అమ్మో, మనం మనిషి, ఇది చేప. వంజరం కాదు, దీని పేరు అంట. చేపలు తింటే కళ్ళకు మంచిదట, తినకపోతే చేపలకు మంచిదట. మన ఇద్దరు ఒకరు వేరు చేశారు మేడం. ఏంటి? మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు. నేను చెప్పనా? యు ఆల్ఫాబెట్స్ లో TUV, T అంటే తేజ, V అంటే వర్ష, మధ్యలో U అనేది సెపరేట్ చేసింది మన ఇద్దరు. మన ఇద్దరిని ఒక సెపరేట్ చేశారని మిమ్మల్ని అంటారు కానీ అన్న మన ఇద్దరిని ఎవరు సెపరేట్ చేయలేదని నన్ను అనలేదు. చూసావు తేజ? అన్న నెక్స్ట్ ఇటే వస్తున్నాను, నువ్వు బట్టేసావు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుందా? దొరకదు కదా. కూర్గ్లో సీ లేదా? సీ లేదు. హైదరాబాద్ లో కూడా ఇక్కడ దొరకట్లేదా? ఒక్క ఊహ ఇంకొక ఊహ కలిస్తే ఏమవుతుంది? ఊహలు గుర్తులాడు. ఇది సినిమా ఒక క్లోజప్ వాళ్ళ మదర్ది వేరా, ఎందుకంటే ఆవిడ. రాజవంశంలో తినే సీ ఫుడ్ ఏంటి? రాయలు. నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ? ఇది నా అరెస్ట్ చేసేస్తా మిమ్మల్ని. అయ్యో అంతకన్నా చేసేయండి మేడం, నన్ను మీ కస్టడీలో తీసుకోండి మేడం. చిన్ననా ఫుడ్ పెట్టు. డోంట్ మేక్ ఇట్ టూ స్పైసీ. ఓకే, ఇంకా చాలు. మీరందరూ మర్చిపోకుండా ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది, దీన్ని తప్పనిసరిగా చూడాలి. చిరాకుగా చెప్పకండి, లైక్ కొంచెం లవ్లీ. అస్సలు చూడరు. ఈటీవీ ఈవెంట్ లో కానిస్టేబుల్ సిరీస్ చూడండి. తేజకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం. తేజతో నాకు స్క్రీన్ కూడా ఎప్పుడన్నా పంచుకోవాలని కోరిక కూడా ఉంది. అది కూడా తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. మీసాల రాజు గారి మిలిటరీ హోటల్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. Hi, hello, welcome to Tasty Teja. Super excited because I am with Avasra Srinivas garu, Varsha Pallava garu. First of all, sorry, third of all, welcome to Tasty Teja madam. Okay, second of all, welcome to Tasty Teja. Madam, ee roju actually ga meeru కానిస్టేబుల్ కనకం చేశారు. అవును, ఓకేనా? ఆ ఊరు ఈ ఊరు తిరిగి మీ ఫ్రెండ్ తక్కువ పేరు ఎత్తుకుంటున్నారు. నాకు తెలిసి ఆవిడ కాకినాడలో ఉంది, డౌట్ వచ్చి ఇదిగోండి కాకినాడ మేసాల మిలిటరీ హోటల్ తీసుకొచ్చా. ఈ ఊరు ఎవరితో తెలుసా? ఆ మనిషిదే, కాకినాడ వాళ్ళ హోమ్ టౌన్. అందుకే ఇక్కడికి వచ్చాము. అన్న మీ కాకినాడ స్పెషాలిటీస్ అన్ని ఉంటాయి కదా, మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ తీసుకొచ్చి మన కాకినాడ వంటలన్నీ మేడం గారికి టేస్ట్ చేపిద్దాం. తప్పకుండా. ఇవన్నీ మీకోసం స్పెషల్ ఐటమ్స్. ఓకే, ఇవన్నీ మన టేబుల్ మీద వస్తాయి బాబోయ్. ఇందులో మీకు కావాల్సిందని చెప్పండి. మలై బ్రోకలీ, థ్రెడ్ పన్నీరు, కరివేపాకు, కాజు. అన్న ఈ మూడు అన్నకి ఫిక్స్. ప్లీజ్ నా కోసం క్రాబ్ ఫ్రై ఉంది అక్కడ. ఇది క్రాబ్ ఫ్రై. ఓ బీజేపీ పెద్ద క్రాబ్ ఫ్రై మేడం, సీరియస్లీ బాగుంది. మీకు అయ్యో ఎవరు తిన్నా బాగుంటుంది మేడం. లాస్ట్ టైం మేడం ఆక్టోపస్ పెట్టి తినలేదు. ఇవేమి ఆక్టోపస్ చిన్న చిన్న ఆక్టోపస్ తినలేదు. ఈ రోజు మంచి క్రాబ్ ఇస్తాను. పండగప్ప అంటే ఫ్రాగ్ కదా? గ్రేవీ టైప్ కాకుండా లైట్ ఇగురల్లే వస్తుంది. మనకి రైస్ లో సూపర్ ఉంటది. ఓకే, ఇది షార్క్. అచ్చా. సో రెడ్ గా ఉన్నవన్నీ నాన్ వెజ్. ఓకే, సొరపిడుపు
ఎప్పుడు చేశాను. మేడం ఈ రోజు మీరు పండుగ ఇగురు ఫిష్ తింటారు కదా, ఇది ట్రై చేపిస్తాను మీతో. సొరపీట్ రైస్ మంచిగా ఆల్సో ఆల్రెడీ రెడీ, ఇక రెడీ. వెళ్ళి తినుకుంటూ మన కానిస్టేబుల్ కంపెనీ గురించి మాట్లాడతాం. తప్పకుండా. అన్న మేడం గారు, ఫస్ట్ అన్నకి థ్రెడ్ పన్నీర్ సర్వ్ చేద్దాం. తర్వాత మనం నాన్ వెజ్ మీద ఒక పట్టు పడదాం. ఓకే అన్న, దిస్ ఇస్ థ్రెడ్ పన్నీర్. సూపర్. ఇది కూడా ఆనియన్ ఉంది, లెమన్, అన్ని వెజ్ అన్న. అన్ని వెజ్. క్యారెట్. మేడం వెజ్ సర్వ్ చేయనా? ఓకేనా? బాడీకి పడిద్దా? హాఫ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీకు పడదా? అసలు పొరపాటు కూడా వెజ్ తినండి. అమ్మంగళం. అయ్యో, ఎప్పుడు నేను వెజ్ అనేది తిన్నాను. వర్ష గారి చేతుల మీద వెజ్ ఇచ్చారు. మేడం గారు, లాస్ట్ టైం మీ బర్త్డే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నా, కుదరలేదు. చేప కట్ ఇదేంటి చేప పేరేంటిది? వంజరం అన్న. చేప పేరు వంజిరం. వంజిరం. ఓకే. ఈ చేప పేరు అడగలేదు. వంజిరం. అయ్యో అమ్మో దేవుడు, అర్థం కాదు. చేపక పేరు, మనం మనిషి, ఇది చేప. వంజరం కాదు, దీని పేరు అంట. కొంచెం టైం పట్టిద్దు, అలవాటు చేసుకుని 40 minutes ఉంది. ఓపిక పెట్టండి. మేడం, నాకు ఒక డౌట్ ఎప్పటి నుంచి అడగాలనుకున్నా. సీరియస్లీ మీరు ట్విన్సా? నేను ట్విన్సా? అంటే మీకు ట్విన్ సిస్టర్ ఉందా? లేదు. మీరు ఒకలే సన్నలా ఉంటది, ఏ ఫౌండ్ ఒకేలా ఉంటారు కదా అని. అమ్మో, జైల్లో క్రిమినల్ ఉంటారు. సరే ఓకే, హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేద్దాం మనం. హ్యాపీ బర్త్డే కనకం, హ్యాపీ బర్త్డే కనకం, హ్యాపీ బర్త్డే టు డియర్ కానిస్టేబుల్ కనకం. తీసుకోండి, తినండి. హ్యాపీ బర్త్డే టు యూ. బా క్రేజీ ఉంది. మా వాళ్ళు కట్ చేసుకోలేదు, నువ్వు పీసులు కట్ చేయను. చేస్తారా? వచ్చా? ఇంకో పీస్ గీ రోస్ట్ చిట్టి రొయ్యలు మేడం. దిస్ వన్ సముద్రపు రొయ్యలు. బాగుంది. కానిస్టేబుల్ కనుక ప్రీమియర్స్ అయితే మన ఏపీలో జరిగింది, నేను చూస్తాం జరిగింది. సీరియస్ చెప్పిన ఇంటర్వెల్ దాకా వాట్స్ హ్యాపెనింగ్ అనేది, ఐ మీన్ ఫస్ట్ టీజర్ లోనే ట్రైలర్ లోనే రివీల్ చేశారు ఆడపిల్లలు సరిపోతున్నారు ఏంటి అని. ఏం జరుగుతుంది అనే సెన్స్ లో వచ్చింది. ఆఫ్టర్ ద ఇంటర్వెల్ వచ్చేపాటికి మెయిన్ పేజ్ లోకి ఎంటర్ అయిపోయి అక్కడ నుంచి ఐ మీన్ ఒక దాని తర్వాత ట్విస్ట్లు బేసిక్ గా చిన్నపిల్లడు. ఓకే, ఐ మీన్ ఈ వీడియో రిలీజ్ అయ్యేప్పటికి మీరు ఆల్రెడీ ఈటీవీలో చూస్తూనే ఉంటారు. ఈటీవీలో ఇది మేడం గారు చెప్తారు. సబ్స్క్రిప్షన్ చెప్పండి. 99 rupees per month మాత్రమే. 699 స్పెషల్ ఆఫర్ ఉంది. ఏంటి మేడం అది? అది సూపర్ స్పెషల్ ప్యాక్. దాంట్లో డాల్బీ అట్మాస్ అండ్ విజువల్ చూడొచ్చు మీరు. టోటల్ ఇయర్ కా లేకపోతే మంత్లీనా? ఇయర్. వావ్, ఇయర్ అన్న. ఇయర్ బాగుంది. ఇది ఇదేంటండి? బేబీ కార్న్. వెజ్జేగా ఇది? మీకు పెట్టేస్తే నాకు ఫ్రీ ఉంది. అలా అలవాటు చేస్తే అందరికి, నాకు కూడా బాగుంటుంది. కృష్ణ భగవాన్ గారు ఒక మంచి జోక్ చెప్పారు, నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఎవరు ఫిష్ తింటున్నా గుర్తొస్తుంటుంది నాకు. చేపలు తింటే కళ్ళకు మంచిదట. కళ్ళకు మంచిదా? తినకపోతే చేపలకు మంచిదట. తినకపోతే చేపలకు మంచిదట. ఫస్ట్ 3 episodes సీరియస్లీ చాలా ఐ మీన్ గ్రిప్పింగ్ గా ఏం జరుగుతుంది ఏంటనేది. నెక్స్ట్ ఓపెన్ అయ్యే పాటికి వీళ్ళ ఎవరు చంపుతారు అనేది అయితే చివరి దాకా కొనసాగించారు. మాకు లాస్ట్ ఎపిసోడ్ ఆపేశారు, వినాలేదు, చూపిలేదు. ఫస్ట్ ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఈటీవీ నుంచి మీకు ప్రపోజల్ వచ్చినప్పుడు స్టోరీ వినంగానే వాట్ యూ ఫెల్ట్, యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ ది స్టోరీ, ఆన్ ది స్క్రిప్ట్? ఎవరు చెప్పలేదన్నా. మన వీడియో చేస్తే ఏంటది? యాక్చువల్లీ బాగా అనిపించింది బికాస్ దిస్ ఇస్ ఏంటి ద వే ప్రశాంత్ గారు ద డైరెక్టర్ నరేట్స్ ఆల్సో, హీ నరేట్స్ ఇట్ సో వెల్. అండ్ తనే యాక్ట్ చేసి చూపిస్తారు ఇలా ఉంటుంది, ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని. సో వెన్ ఐ హర్డ్ ఇట్ ఐ వాజ్ లైక్ వా వా రే వా. మీరు కూడా ఫస్ట్ టైం ఫీమేల్ లీడ్ కింద సినిమా మొత్తం మీ మీద క్యారీ చేసుకుని తీసుకుపోయారు చివరి దాకా. అండ్ ఓపెనింగ్ చూస్తే మీరు భయపడుతూ చిన్న ఎన్నో జమకులు కూడా అవి కూడా రేపు ఉంది అనే సెన్స్ లో భయపడే క్యారెక్టర్ చివరికి వచ్చేవాడికి ఆ రకంగా మారటం అనేది చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఏ ఆడియన్స్ గా నేను ఫీల్ అయ్యింది. శ్రీనివాస్ గారు ఇందులో సీరియస్లీ మీరు చేసిన ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ ఆల్రెడీ సినిమా ఇది ఐ మీన్ పెట్టేవాడికి వాళ్ళకి తెలిసిపోద్ది, అందుకే మాట్లాడుతున్న క్యారెక్టర్స్ గురించి.
మీ ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ చాలా సెటిల్డ్ గా సీరియస్లీ అట్లా కూర్చుని వీల్ చైర్ లో కనుసైగలతో మొత్తం శాసించే విధంగా చాలా సెటిల్డ్ అనేది నాకు అనిపించింది. మీరు అంటే ఇందాక మా వాడు అడిగినట్టుగా యాక్చువల్ మేము మాట్లాడుకున్నాం, అందుకే మా వాడు మిమ్మల్ని అడిగాడు. త్రూ అవుట్ మీ యొక్క ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే డిఫరెంట్ యూనిక్ క్యారెక్టర్స్ మీరు చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇదే ఈటీవీతో అనగనగాలో కూడా సూపర్ క్యారెక్టర్, నాకు పర్సనల్ గా నచ్చిన క్యారెక్టర్ కూడా అది. ఐ మీన్ సుమంత్ గారితో ఆపోజిట్ గా ఉండి మీరు ఒక డీన్ పొజిషన్ లో ఉండి శాసించడం, ఇందులో కూడా ఐ మీన్ డిఫరెంట్ యూనిక్ క్యారెక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీ దగ్గర అవి వస్తున్నాయి. బేసికలీ అవే వస్తున్నాయి, కానీ వచ్చిన వాటిల్లో ఫస్ట్ లో వెరీ సెలెక్టివ్ గా ఉండేవాడిని, చాలా చూసీగా. సో వచ్చినవే అలా వస్తున్నాయి ఈ మధ్య. అండ్ చాలా ఎంజాయ్ చేసిన పాత్ర నాకు. అంటే ఈ పాత్ర చేస్తున్న వెంటనే నాకు ప్రతి పాత్ర వీల్ చైర్ లో ఉంటే ఎంత బాగుంటుంది. సరదా కూర్చొని హాయిగా మనం కూడా మార్కెళ్ళక్కర్లేదు, ఒకళ్ళు తోసుకుంటూ వెళ్తారు, కొంచెం లెఫ్ట్ అంటే వాళ్ళు తిప్పుతారు, రైట్ అంటే వాళ్ళు తిప్పుతారు, ఏం చేయక్కర్లా. నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. మాకు నచ్చింది మీరు అలా చేయడం. ఇప్పటి నుంచి వీల్ చైర్ పాత్రలు ఏమైనా ఉంటే అది నాకే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. సేమ్ డైరెక్టర్ గారు మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్? కాకుండా మేడం గారు మీది యాక్చువల్లీ ఫస్ట్ సర్పంచ్ రోల్ నాది కాదు, వేరే రోల్ అడిగారు ఆయన. ఆ రోల్ చెప్పను, కానీ నాకు కానిస్టేబుల్ క్యారెక్టర్ మళ్ళీ మంచోడ అనిపించింది. నాకు మంచోళ్ళు అంటే రియల్ లైఫ్ లో ఇష్టం, కానీ ఆన్ స్క్రీన్ మంచోళ్ళు అంటే నాకు చాలా చిరాకు. హెడ్ కానిస్టేబుల్ అడిగారా? చెప్పను, హెడ్ కానిస్టేబుల్ అడగలేదు, కానీ చెప్పకూడదు. అది తర్వాత ఆయనకు కూడా మళ్ళీ ఈ రోల్ కి ఎవరైతే బాగుంటుందో నేనే చేస్తాను డబుల్ రోల్ అన్నా. ఎందుకో ఆయనకి అది నచ్చి డబుల్ రోల్ కాకపోయినా ఒక రోల్ కి పెట్టాను. చీజ్ బాల్స్ క్రేజీ ఉంటుంది. అవునా? వెజ్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓ వెజ్ లో మీకు ఫేవరెట్స్ కూడా ఉంటాయా? కాదు, మీ ప్రోగ్రామ్ కి టేస్టీ తేజ అని పేరు పెట్టారు. టేస్టీ ఫిష్ అంటే ఫిష్ మనకి టేస్టీగా ఉంది కాబట్టి నిన్ను ఎవరైనా టేస్ట్ చేసి పెట్టారా? ఎలా పెట్టారు చెప్పాలి. టేస్టీ తేజనా కాదు ఒకసారి చూద్దాం. తేజ ఇగురు, తేజ పులుసు. ఇంకా ఇది ఎందుకు తగ్గిస్తుంటానంటే వీళ్ళ కాకినాడ వీళ్ళ ఫేమస్ ఏంటంటే మిక్స్డ్ పులావ్ ఒకటి ఉంటుంది, మిక్స్డ్ బిర్యానీ. ఓ క్రేజీ ఉంటది అది, అందుకని కొంచెం ఖాళీ అటు పెట్టుకుంటా, కొంచెం పక్కన వేసేసి రెక్కి నిర్వహిస్తుంటారా? చెప్పండి. అంటే ఒక దగ్గర రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ అన్న ముందే మనం టేస్ట్ అనేది చూడాలన్నా, చూస్తాను కూడా. ఎందుకంటే నేను వచ్చి సరదాగా తినిపోవడం కాదు కదండి, మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తినిపిస్తున్నప్పుడు తర్వాత రెండో రోజు అలా చెప్పి 2 times చికెన్ హీట్ నో. పైగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు తెలిసి మెనూలో ఉన్నవన్నీ తింటాను. కాదు, టేస్ట్ చూడకుండా ఏది ఎట్లా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నేను నిజంగా మీ స్పెషల్ చేయడం వాళ్ళే అడుగుతా. ఎందుకంటే మన రెస్టారెంట్ మెనూ కార్డ్ చేసి చాలా మంది మన మెనూ కార్డ్ చూసేసి మనకు నచ్చింది చదువుతాం. అన్ని రెస్టారెంట్స్ మనకు నచ్చింది బాగుంటారని రూల్ లేదు, వాళ్ళకి నచ్చింది అని అడగాలి. ఫస్ట్ ఏది బాగుంటుందో కనుక్కోవాలి, అవి తెప్పియాలి, అవి టేస్ట్ చేయాలి. తర్వాత మీకు నచ్చింది, తర్వాత ఇద్దరు కలిసి నచ్చింది. కష్టం అనిపించలేదు, కానీ మీరు మాట్లాడతాను కష్టంగా ఉంది నాకు. సార్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. మీ టేస్టీ ఎందుకు పేరు పెట్టా? టేస్టీగా ఉంటుంది ఎవరు చెప్పలేదా? టేస్టీ ఫుడ్ పెడతాను కాబట్టి నా పేరు తేజ కాబట్టి టేస్టీ తేజ. మరి టేస్టీ ఫుడ్ తేజ అంటే బాగుంది. సరే, టీ అంటే గుర్తుకొచ్చింది. మన ఇద్దరిని ఒకళ్ళు వేరు చేశారు మేడం. ఏంటి? మన ఇద్దరిని ఒకళ్ళు వేరు చేశారు. మన ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. సీరియస్లీ మీరే అడుగుతారు ఏంది? నేను చెప్పనా? యు ఆల్ఫాబెట్స్ లో TUV. టీ అంటే తేజ, వి అంటే వర్ష, మధ్యలో యు అనేది సెపరేట్ చేసింది మన ఇద్దరు. తొందరగా పులావ్ తీసుకోరండి, సో దట్ హి ఇస్ ఈటింగ్, బిజీ ఈటింగ్. మన ఇద్దరిని ఒక సెపరేట్ చేశారని మిమ్మల్ని అంటారు, కానీ అన్న మన ఇద్దరిని ఎవరు సెపరేట్ చేయలేదని నన్ను అనలేదు. చూసావు తేజ? అన్న నెక్స్ట్ డే వస్తున్నాను, నువ్వు బట్టేసావు. మన ఇద్దరు గ్యాప్ ఉంది మేడం, ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు ఆ గ్యాప్ లో వచ్చినాం. అదే ST. ఎప్పుడు అమ్మాయిల దగ్గర పేరు చూసుకుంటాం, చూడలేదా? అన్నానికే ప్రయాణం ST. మేడం కోకో బ్రౌన్ ఎట్లుంది? చాలా బాగుంది. నాకు కోకోనట్ ఫ్లేవర్ చాలా ఇష్టం. కోకో బ్రౌన్ ఓకే. పాపం నీ కోసం అది ప్రాణత్యాగం చేస్తే ప్రాణం వదిలేసి దాంట్లో ఉన్న ఫ్లేవర్ కోకోనట్ ఫ్లేవర్ అంటే ఆ ప్రాణం
సీరియస్లీ ఐ మీన్ కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికాయి స్పెషల్ గా మనకి హైదరాబాద్ దొరకండి. ఎందుకంటే ప్రాపర్ ఆంధ్ర స్టైల్ డిషెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. దానివల్ల మీరు ఒకదాని తర్వాత ఒక టేస్ట్ మీకే అర్థమవుతుంది. తమ్ముడు తీసురామ్మా, ఎత్తురా. తేజ ఈ ప్రొఫెషన్ భలే ఎంజాయ్ చేస్తావు కదా. అసలు ఈ లైన్ లోకి రావాలని నీకు ఎప్పుడు అనిపించింది? నాకన్నా మేడం గారు ఎంజాయ్ చేస్తారు బాగా. నార్మల్ గా నెక్స్ట్ అప్పుడు వచ్చిందిలే మేడం. క్రాప్ టేస్ట్ ఇప్పుడు దాకా చేశారు కదా, మరి ఒకసారి ఇది చేద్దాం. ఏమైంది? Can you please cut the crab? That's what you asked. అవ్వదు. ఏది కావాలి? చిన్న ట్రై చేద్దాం, పెద్ద ట్రై చేద్దామా? ఏదైనా తీసుకోండి. నాకు అవ్వదు, నాకు చేసేవాళ్ళ సీరియస్లీ ఐ మీన్ ఇంట్లో చేసుకుంటా, కానీ ఇక్కడ కొంచెం అంతే అక్కడే ఉంది. దాని వేడే ఉంది కదండి మేడం. చేయండి మేడం, బానే ఉంది, ఏం కాదు. పక్కన ఇంకో ఆయుధం ఉంది, చేత్తో లాగండి, ఏం కాదు మేడం. ఇట్ట ఎరవండి, వస్తుందండి చేస్తాగా. మై హ్యాండ్ విల్ స్మెల్ లైక్ క్రాబ్ ఫర్ 3 days. నో మేడం, వి విల్ గివ్ డెటాల్. హ్యాపీ బర్త్డే క్రాబ్. అది ఆ లోపల తెల్ల పీసు దట్ ఈజ్ ఎమ్మి. నెక్స్ట్ స్టఫ్డ్ క్రాబ్ అన్న. స్టఫ్ లోపల స్టఫ్ బాగుంటుంది మేడం. శ్రీనివాస్ గారు అనుకుంటున్నారు ఈవిడ అమ్మాయికి మొత్తం తెప్పి పెడతారు, నాకు చీజ్ వాళ్ళు పన్నీర్ తీసి బాగా కూర్చోబెట్టి అన్నారు. నాకు చాలా, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. మేము తిన్నాం సార్. ఓహో, మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగానే ఉంది, చాలా బాగుంది. నచ్చింది. యాక్చువల్లీ ఇది ఏం పన్నీర్ అన్నారు? థ్రెడ్ పన్నీర్. చాలా బాగుంది. ఐ రికమెండ్ దిస్ థ్రెడ్ పన్నీర్ టు ఆల్ వెజిటేరియన్స్ దట్ కమ్ టు దిస్ రెస్టారెంట్. కష్టంగానే ఉంది. చెప్పాను కదా. మీరు వంట చేస్తారా? అన్న వచ్చు అన్న. అవునా? తిన్నాడు మళ్ళీ వెళ్ళాడు. వేరే వాళ్ళది అన్న బాగా చేస్తాను. అవునా? చేస్తాను. నెక్స్ట్ మీ మూవీ ప్రమోషన్ నా వంట చేసి పెడతాను. సూపర్. సీరియస్. ఏంటండి నా ఎక్స్ప్రెషన్? నిజంగా వచ్చు నాకు మంచిగానే వంట. మీకు వచ్చండి? చెప్పండి. ఒక 5 ingredients ది ఒక డిష్ చెప్పండి. 5 ingredients ఒక డిష్. ఆవిడికి రాదేమో వంట. చేయొచ్చు. అలా ఉండదు, ఒక డిష్ చెప్పండి. అందులో మీరంతా ఒక మాస్టర్ షెఫ్ అంటే అది మీరు చెప్పొచ్చు. ఓకే మేడం. ఉల్లిపాయలు, గుడ్డు, టమోటా, పోపు. లెక్కండి. ఎన్ని? ఉల్లిపాయలు, గుడ్డు, టమాటా, పోపు 4. నూనె అయిపోయింది 5. ఏంటి అది? బుర్జీ. ఎగ్ బుర్జీ అనుకోవచ్చు దాన్ని. ఎగ్ చెప్పే కదండి. గుడ్డు తెలుగులో ఆయిల్ చెప్పే కదా. నాకు వచ్చు. ఏమో చెప్పండి. ఏంటది? 5 కాదు, ఇలా అంటుంటే జనాలు భయపడతారు. ఊర్లో చిన్నపిల్లలందరూ మిస్సింగ్ అవుతారట. అసలు మీరు కూడా అమ్మాయిలు మిస్సింగ్ లేని మీద ప్లాన్ చేశారేమో. నాకు వచ్చు. నాకు తెలిసి 6th episode లో కానిస్టేబుల్ కనకం వాట్ ఏ మీల్ అనుకుంటుంటారు. లోపల ఏదో క్రేజీ ఉంది. మెల్లమెల్ల తీసుకొని తింటే ఏమన్నా తిట్టుకోకండి అక్కడ చూసేవాళ్ళు. ప్లీజ్ ఇది అంత తెల్లా పోతుంది. ఇంకా తిట్టుకుంటున్నారా? అనవసరం ఇచ్చేది నాకు. తినా టేస్ట్ బాగుంది కదా, చాలా అయితే తిట్టుకున్నా పర్లేదు. కాదు, ఈజ్ ఇట్ క్లోజర్ టు యువర్ క్యూజిన్? నో, అక్కడ ఒక స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది కూర్గ్ లో. బట్ సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుందా? దొరకదు కదా. కూర్గ్ లో సీ లేదా? సీ లేదు. హైదరాబాద్ లో కూడా ఇక్కడ దొరకట్లేదా? పర్లేదు, చాప్ పేరు కన్నా బెటర్ ఇది. మీరు మామూలుగా కూడా రెస్టారెంట్స్కి వెళ్తుంటారా? నాది కాదు, కానిస్టేబుల్. నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, మీరు చెప్పండి. అయినా ఈ కేసు మీకు ఇవ్వాలి మీ సిఐ గారు. మీరు ఎందుకు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్? ఓకే. మీకు చూసింది ఏమర్థమైంది? తనకి ఇవ్వని కేసులన్నీ ఒక పోలీస్ ని క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి మేడం. ఏంటి? ఇన్ జనరల్ మీరు రెస్టారెంట్ కి వెళ్తారా? వెళ్తామండి. అంటే అలా జనరల్ గా రెస్టారెంట్ కి వెళ్తేనే కదా ఎక్కడేది బాగుంటుందని తెలిసేది. వెళ్తాను. ఎక్కడ నచ్చింది అనుకోండి తీసుకొచ్చేలా మీలాంటి వాళ్ళతో వీడియోస్ చేసుకుంటాను. నచ్చలేదు అనుకోండి పొరపాటుగా మళ్ళీ రెస్టారెంట్ మనకు కూడా చూడండి. ఓకే. ఓన్లీ నచ్చిన రెస్టారెంట్స్ ని చూసుకుంటా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాది అయిపోయింది. మళ్ళీ ఎట్టగొట్ట మీలాంటి వాళ్ళ దయతో 100 movies కంప్లీట్ చేసుకున్నాను. 100 movies ప్రమోషన్ చేసిన. అవునా? మొన్న భైరవంతో కంప్లీట్ అయింది మేడం 100 movies. మేము 101 షగున్. ఈ 100 డైరెక్ట్ థియేటర్ రిలీజ్ మూవీస్, మళ్ళీ ఓటీటీ సపరేట్.
డైరెక్ట్ తెలుగు డైరెక్ట్ థియేటర్ లో రిలీజ్ అయిన 100 మూవీస్ ప్రమోట్ చేసిన టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీలాంటి వాళ్ళందరూ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్ తేజ. ఆ డబ్బులు పంపించేయండి. సహాయ సహకారం అంది అంతే. మీకు ఇందాక మనం అంతా ఓపెన్ చేసుకుని తిన్నాం కదా, దాన్ని మీటర్లో చేసి కీమా చేసి దీంట్లో పెడతారు. అదే స్టఫ్డ్ క్రాబ్. ఇదేంటిది కింద షెల్ ఏంటి? దాందే నా క్రాబ్. దాందేనా? ఓకే ఓకే ఓకే. మేడం గారు, మీ ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్ లో టాప్ 3 ప్లేస్ లో మీ మనసుకు నచ్చిన మూవీస్ అంటే ఏం చెప్తారు? ఏదైనా మీరు చేసింది కదా 96. There was a small part of it as a movie. నాకు అది చాలా ఇష్టం. మిడిల్ క్లాస్ మెలోడీస్. అవర్ ఫేవరెట్ గుంటూరు. మా గుంటూరు మనదే. కానిస్టేబుల్ కనుక. కానిస్టేబుల్ చెప్తారు కదా. కాదు అంటే ఎక్కడ చెప్పరు అంటే కానిస్టేబుల్ కనకం ఎందుకు చెప్పానంటే నాకు కూడా ఇందాక చెప్తున్నాను. షీ క్యారీడ్ ఇట్ ఆన్ దర్ షోల్డర్ ద హోల్ సిరీస్. బాగా చేసింది. పైగా సెంట్రల్ క్యారెక్టర్ అండ్ ఇన్ అండ్ యాజ్ కానిస్టేబుల్ కనకం కాబట్టి ఇట్ వాజంట్ ఇన్ అండ్ యాజ్ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఇట్ వాజంట్ వర్ష బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ 96 కాదు. బట్ దిస్ ఇస్ వర్ష బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ కానిస్టేబుల్ కనకం. నా బ్రోకలీ అంటే ఇష్టం తెలుసా? అందుకే ఆకలి వేస్తే బ్రోకలి మింగ్ అంటారు. బ్రోకలి కదన్నా, బ్రోకలీ కదా. సారీ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. సారీ. చాలు. ఇది అవసరాలా మీకు? అవసరం. అయ్యో ఎలాగన్నా? ఏంటిది? జస్ట్ నాకు ఒక అరగంటకే మీరు కంటిన్యూస్ గా షూట్. అది అబద్ధం చెప్పకండి. ఇది నేను 3rd టైం వస్తున్నది. అంటే 3 అరగంటలు. నేను ప్రెసెంట్ అరగంట. అదే అప్పుడు మేడం గారితో మేడం మీరు నెక్స్ట్ చేస్తున్న మూవీస్ దానికి రావాలి మేడం, నాకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి అన్న. మేడం గారు సీరియస్ గా తీసుకున్నారు ఆ విషయాన్ని. ప్రతిసారి వస్తానే ఉన్నారు, ఇలా కంటిన్యూ చేయాలి. హోల్ హార్ట్ గా చదువుతున్నారు మేడం. సీరియస్లీ. మీరు ఇంటర్వ్యూ చేసిన మీ టాప్ 3 ఫేవరెట్ ఇంటర్వ్యూస్ చెప్పండి. చెప్పండి. స్టఫ్డ్ క్రాబ్ క్రేజీ. చెప్పండి మేడం చెప్పండి. ఇది నా ఇంటర్వ్యూ. ఫస్ట్ ఏంటి చెప్పండి. మీరు చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటి? ఫస్ట్ ఇంటర్వ్యూ నా ఫ్రెండ్స్ తో చేశాను. జబర్దస్త్ లో చేసేటప్పుడు మా జబర్దస్త్ ఆర్టిస్టులతోనే కలిసి చేశాము. అది మంచిగా జనాలు చూస్తున్నారు, అనుకోకుండా రీచ్ వచ్చింది. మాకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇట్లా ఫార్మల్ గా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతూ చేసాం. అది నచ్చి మూవీ ప్రమోషన్స్ వాళ్ళు పిఆర్ఓస్ అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి మూవీ అనేది. సో మీ ఫేవరెట్ ఇంటర్వ్యూ చెప్పండి. ఒక 2-3. ఒకటి ఆబ్వియస్లీ మాకే కాదు చూస్తున్న వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్స్ వచ్చేది శ్రీ విష్ణు అన్న వీడియో. శ్రీ విష్ణు అన్న వీడియో అది నెక్స్ట్ లెవెల్. అన్న రోజు మరి ఏమైందో ఏంటో తెలియదు, ఆడుకున్నాడు. ఫస్ట్ టైం అన్న చాలా ఇంట్రోవర్ట్, పెద్దగా మాట్లాడు. ఆ రోజు కూర్చోబెట్టి అయిపోయేదాకా నన్ను దరువు వేస్తానే ఉన్నాడు. అక్కడ ఓపెన్ అయిన అన్న ఇప్పటికీ ఆగట్లే ఎక్కడ. శ్రీ విష్ణు అన్న చాలా వైరల్ అయింది. చాలా నాకు మంచి పేరు తెచ్చుకుంటున్నాను. చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ వీడియో అది. అండ్ నెక్స్ట్ మంచు లక్ష్మి గారి. మంచు లక్ష్మి గారిది సీరియస్లీ అన్న నేను మేడం గారితో కూడా చెప్పాను వెళ్ళేటప్పుడు. వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు భయంగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే మేడం గారిని స్క్రీన్ మీద చూస్తూ గట్టిగా కలిసిందే మాట్లాడింది. ఎలా ఉంటారో ఏంటో, ఏం మాట్లాడతారో ఏంటో, ఎలా చేయాలో ఏంటో అనుకున్నా. వీడియో అయిపోయి మనలో ఒకలాగా చాలా జోవియల్, చాలా ఫ్రీగా ఉన్నారు. మేడం గారు ఇంట్లో కుక్ చేసుకుని వచ్చారు నా కోసం. బేసిక్ గా రెస్టారెంట్ నేను తీసుకెళ్తా అన్న. నా దగ్గర ఫుడ్ తినడానికి వచ్చి నువ్వు రెస్టారెంట్ కి అంటే నేను తీసుకొస్తాను నీ ఫుడ్, నువ్వు రా అన్నారు అంతే. వెళ్ళిపోయినా మంచిగా నెయ్యి వేసి మొత్తం చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని వండుకొని తీసుకొచ్చారు. అందులోనే పప్పుల్స్ అనేది వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు ఎక్కడో ఇస్తాలు. పప్పులుస్ అంటే పప్పులుసా మంచు లక్ష్మి గారిది క్రేజీ అంటే క్రేజీ ఉంది. అంటే ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ ఎలా ఉంటుందో ఏంటో కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా క్లిక్ అయ్యి బాగా వెళ్ళి. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఫస్ట్ నేను వర్ష బొల్లమ్మ గారితో చేసిన ఇది ఏమంటే నేను వేరే వీడియో కూడా చెప్పి లింక్ కూడా పంపిస్తాను. నేను ఫస్ట్ వీడియో చెప్తున్నా, సెకండ్ కాదు. ఫస్ట్ వీడియో ఎందుకంటే మేడం గారు సోలోగా వచ్చారు. నేను అప్పుడు దాకా చూస్తున్నాను. ఏమండి మీరు చెప్పనన్నా కాన్సలేషన్ ప్రైజ్. మేడం గారు సోలోగా వచ్చారంటే మేడం గారికి వచ్చిన వాళ్ళందరూ అయ్యో అలా అని కాదండి. ఫస్ట్ టైం వచ్చిన వీడియో అని చెప్పుడు. ఎందుకు అంటే ఫస్ట్ టైం మేడం గారితో ఇంటరాక్షన్ అది నాకు.
ఓకే. అప్పుడు దాకా ఐ మీన్ మిడిల్ క్లాస్ మెలడీస్ అవి చూశాను. అరే పిల్లబలే ఉందరా అనేసి యాజ్ ఆడియన్స్ బానే ఉన్నాను. అరే పిల్లబలే ఉందరా అనుకునే టైం వచ్చి కూర్చొని వీడియోస్ అంటే ఒక పబ్లి కారు ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఉంది అలా కాదండి. మళ్ళీ ఒక అమ్మాయిలా కలిసిపోయి సరదాగా ఆడేసుకుంది. నాకు ఆక్టోపస్ పార్ట్ క్రేజీ అంటే క్రేజీ. మేడం గారు రియాక్షన్స్ కానీ అవి కానీ నేను అసలు పెద్దగా వీడియోలో నేను చేసింది ఏమి లేదు. సో చూస్తూ ఉన్నా సరదాగా ఆవిడే చేసుకుంటా పోయింది వీడియో అంతా. నిజంగా జనరల్ గా చెప్పాను. ఆ ఇంటర్వ్యూ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను బికాజ్ అది నాకు కూడా ఇన్ ద బిగినింగ్ అండ్ అప్పుడు నేను ప్రాపర్ నాన్ వెజిటేరియన్. ఓకే, అసలు క్రేజీ ఎంజాయ్ చేశారండి ఫుడ్ ని. నేను చాలా ఎంజాయ్ చేశాను కానీ ఒక్కడే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆక్టోపస్ గాడ్ లైక్ దిస్ అండ్ ఇట్ హ్యాండ్స్ తో ఇలా ఉంది. అది లైవ్ ఆక్టోపస్ ఏం తీసుకోలేదండి, కుక్ చేసే తీసుకొచ్చాను. ఆవిడ ఏదో పెద్ద ఆక్టోపస్ ముక్కలు చేసుకుందాం అనుకున్నాను. చిన్న ఆక్టోపస్ వచ్చింది. దాని కాళ్ళు అన్ని ఇట్లా లెక్కేస్తే కనబడుతుంది. ప్లేట్ నిండా తీసుకొచ్చి ఆక్టోపస్ ఎదురు పెట్టాడు. అది అదే కాదు, ఆక్టోపస్ అంటే ఎన్ని ఉంటాయి కదా కదా ఎక్కువ ఉంటాయా? హ్యాండ్ లెగ్ కొన్ని ఎక్కువ మీకు ఎట్లా ఎక్కువ ఉంటాయి. 6 ఉంటే హెక్సాపస్ అవుతుంది. అమ్మా ఓకే అన్న ఓకే అన్న నేను మళ్ళీ చెప్తున్నా, నచ్చపోతే కట్ చేసుకోండి. కానీ ఫిష్ అనేది బెటర్ అన్న. ఇంకోటి ఉంది, లాస్ట్ మీ మేడం వచ్చిన పువ్వా ప్లస్ పువ్వా ఈవిడ అది అలా అడగకూడదు. ఒక్క ఊహ ఇంకొక ఊహ కలిస్తే ఏమవుతుంది? ఊహలు గుర్తులాడు. ఇది సినిమా నాకు తెలియక ఊహ అన్నారేమో. ఊహ ఇంకో ఊహ కలిసిన ఊహాహు తెలీదు. చెప్పనా? ఒక క్లోజప్ వాళ్ళ మదర్ది వేరా, ఎందుకంటే ఆవిడ అండ్ రోజు ఎట్నే ఉంటాయి ఇంట్లో. తెలుగు అర్థమవుతుంది కదా. ఇంకొకటి చెప్పేది మీ అమ్మాయితో ఒకటి చెప్తారా మాకేమన్నా? ఊహా ప్లస్ ఊహా లాంటిది ఏమైనా గుర్తుందా మీకు? చెబుతున్నారు ఇంకొక జోక్. నో, she laughs at all my jokes. తప్పదు. You are her favorite child? Yes. You don't have any siblings? I do. Acha. Brother or sister? Brother. Oh, can I twins ఇందాక అది నాకు డ్రీమ్ ఏంటి, రైట్ బిఫోర్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ నాకు థాట్ వచ్చింది. ఒక ఊహ ఇంకొక పాప చాలా ఇంటెలిజెంట్. సుమా గారిని కూడా asked the question and she answered. ఇట్లాంటివన్నీ మేడం గారు పడేస్తారు. ఓకే అన్న మనకి వెజ్ వచ్చింది. ఓకే, ఇదేందన్నా అది సూపర్ సర్పిడు అన్నా. ఇక్కడ అమ్మ ఏం గుర్తుకొచ్చింది చెప్పు. ఇక ఏదో వాట్ డు దే కాల్ లైక్, ఇది క్వశ్చన్ కాదు, నేను ఫస్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు రాజా రాణి వాళ్ళని తెలుగులో ఏమంటారు ఆ ఫ్యామిలీని? కింగ్డమ్, రాజ్యం, మహారాజా, రాజవంశం. చెప్పండి. రాజవంశంలో తినే సీ ఫుడ్ ఏంటి? గట్టిగా అడిగిందంటే పెద్ద ఫుడ్ చెప్పనా? కొంచెం ఆలోచన సరే ఆడియన్స్ పోలేదు. రాజవంశీయులు తినే సీ ఫుడ్ అంటారు తెలుసా? కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. చెప్పేస్తారు. ఓకే, రాయలు. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ? ఇది నా పెట్టుకుంటా క్రెడిట్స్ అన్ని మీరే పెట్టుకోండి. ఎవరికి మీకు కావాల్సిన కాపీస్ ఎక్కడన్నా పొరపాటు కూడా మాట్లాడు కదా. బాగుంది కానీ తిన్నామా? సొరపిడిపు మీద ఏమన్నా లేదా? కూల్. ఫస్ట్ సొరపిడిపా లేకపోతే మిక్స్డ్ పెట్టా? మిక్స్డ్. మిక్స్డ్ లో ఏముంటది దాంట్లో? ప్రాన్. కాదు, ఈ రెండు పొంగే ఎందుకు పొంగలేదు ఇలా పైకి? దాన్ని పొగుడుంటారు, వాటిని పొగడలేదు.
మీరు చెప్తే అది జోక్, నేను చెప్తే ఏంటి? అయ్యో జోక్ అండి బాబు, నేను చెప్తే ఎవరు నవ్వరు కాబట్టి నేనే నవ్వేసుకున్నా. నేను ఓహో చాలు చాలు, థ్యాంక్ యూ అన్న మీ చేతులతో నాకు కూడా. థ్యాంక్ యూ. చేతులతో స్పూన్ తో కాదు. చాలు చాలు అన్న, చాలు చాలు. అయ్యో నాకు యాక్చువల్లీ నా స్పూన్ తో మీకు కూడా. ఇది కరివేపాకు కాజు పులావ్. ఆ స్మెల్ ఇక్కడికే వస్తుంది. మరి ఇక్కడ ఉంటే ఇక్కడికి అరెస్ట్ చేసేస్తా మిమ్మల్ని. అయ్యో అంతకన్నా చేసేయండి మేడం, నన్ను మీ కస్టడీలో తీసుకోండి మేడం. అన్న శ్రీనివాస్ అన్న, అమ్మా నిన్నాను ఆయన చదువుతున్నాడు, కాజు కరివేపాకు పులావ్ తినండి సూపర్ ఉంటది అన్నారు. ఓకే, మన ఇద్దరికి నచ్చింది, ఆయనకి చాలా బాగుంది. నచ్చిందా సార్? అన్న యాక్చువల్ గా ఇక్కడ మధ్యాహ్నం పూట మనకి థాలి, వెజ్ థాలి సూపర్ ఉంటది. దప్పలం నాకు ఫేమస్, దప్పలం ముద్దపప్పు నాకు ఇష్టం. చెప్పండి, నాకు ఫేమస్ అంటే నాకు ఇష్టం అది. దాని తర్వాత నువ్వు వెళ్ళైనా నేను కుండ పెరుగు మీగడతో వేస్తారన్న వీళ్ళు 2 days కుండలో, క్రేజీ ఉంటది. అవన్నీ ఒక ఎత్తు, కుండ పెరుగు ఒక ఎత్తు. మీరు చెప్పారు హాఫ్ అన్ అవర్ కే మీకు టెన్షన్ అవుతుంది అని, ఒక 10-15 days మరి మీకు ఎలా ఉంటుంది? అందుకే పెట్టి మేడం నాకు 10-15 days కి ఎలా ఉంటాయి ఆవిడకి, అప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఆవిడకి ఎలా ఉంటారు? At what age did you actually pick up this sense of humor? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సర్కాజం అంటారేమో అనుకున్నాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ యా, చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు బై బర్త్ దట్ ఈస్ మిస్టేక్. అన్న మీరు చేసిన మూవీస్ లో మీ ఫిల్మోగ్రఫీ నాకు మేడం గారు మీ టాప్ 3. అష్టచమ్మ, ఊహల గుసగుసలాడు, మా అందరూ ఫేవరెట్ అది కూడా. కుమారి శ్రీమతి. కుమారి శ్రీమతి మన నిత్యమైన గారితో వెబ్ సిరీస్ క్రేజీ ఉండదు, హాట్ స్టార్. ఓకే ఓకే, ఈటీవీ 99 రూపీస్ కానిస్టేబుల్ కనకం ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. అన్న ఇక అంటే మీరు షూటింగ్ లొకేషన్ అంతా ఎక్కడ చేశారు ఈ మూవీ, ఈ సిరీస్? మారేడుమిల్లి. మారేడుమిల్లి ఆర్ఎస్సి కొంచెం ఏంటి బిట్స్ అండ్ పీసెస్. మారేడుమిల్లి లొకేషన్ కూడా సూపర్ క్రేజీ ఉంటుంది నిజంగా. ఈ ఎంటైర్ షూటింగ్ దాంట్లో ఏదైనా ఒక మంచి ఫన్నీ మూమెంట్, నాతో ఉన్న ప్రతి క్షణం మంచిది ఫన్నీ మూమెంట్ అలాంటివి కాకుండా జనరలైజ్ చేసి ఒకటి చెప్పాలి. ఫన్నీ మూమెంట్ మీరే చెప్పాలి. ఇప్పుడు మా సెట్ లో ఒకటి ఫనీ ఉన్నాడు, వాడితో ఉంటుంది మూమెంట్, ఫనీ మూమెంట్ అట్లాంటివి కాకుండా అది చెప్పండి. లోపల ఒకటి ఇంకొకటి ఫస్ట్ మేడం గారితో నేను ఒకటి సరదాగా ఒక చిలి ప్రశ్న ఒకటి స్టార్ట్ చేసా. ఏదైనా మేడం గారితో స్టార్టింగ్ అవుతుంది, అది కూడా నెక్స్ట్ లెవెల్ పోయింది. ఏదో మాట్లాడుతున్నా, క్రికెట్ టు బెడ్ కామన్ గా యూజ్ చేసే 3 words. క్రికెట్ టు బెడ్ కామన్ గా యూజ్ చేసే 3 words చెప్పమన్నా. క్రికెట్ టు బెడ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు క్రికెట్ లో బెడ్ లో యూజ్ చేసే కామన్ వర్డ్ ఏంటి? అచ్చా 3 words చెప్పండి. అవి చెప్పాను కూడా 3 ఏంటి అదే ఫస్ట్ టైం సరే చూద్దాం, ఊరినే సరదాగా ట్రై చేద్దాం అని సందీప్ కృష్ణ ఒరే నన్ను తీసేరా ఈ వీడియోలో, నేను ఉండను, మీరు ఇద్దరే ఉన్నాను అండ్ విఐ ఆనంద్ గారు కదా, మనం ఊరి పేరు భైరవకొండ, అమ్మల బదులు లాక్ రావాలి బేడీ సినిమా అయింది కదా. బట్ క్రేజీ అది కూడా. 3 words ఏం చెప్పారు చెప్పండి. చెప్పము, ఆ వీడియో లింక్ పంపిస్తాం. ఓకే నేను చెప్తా. సరే మేడం మీరు ఫన్నీ మూమెంట్ చెప్పండి, దాని తర్వాత అలాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది మన దగ్గర అడుగుతాం. ఫన్నీ మూమెంట్ కొంచెం పిడుపు ఒక ముక్క కొంచెం ఫన్నీ మూమెంట్ అని. సరే ఏదైనా మెమరబుల్ మూమెంట్ చెప్పండి మేడం, ఇది గుర్తుండిపోయింది. న్యూ ఇయర్ కి నేను స్నేక్ చూసాను నా ముందు. న్యూ ఇయర్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ మారేడుమల్లిలో షూట్ చేస్తున్నప్పుడు నా ముందు నేను ఇక్కడ కూర్చున్నాను ఒక స్వింగ్ లాగా, నా ముందు ఒక కూర్చున్నారు చెప్పండి. ఇలా స్వింగ్ లో కూర్చున్నారా? ఉయ్యాల సింగ్ అంటే ఇప్పుడు ఆయన నేను కూడా అసలు సింగ్ కోసం ఢిల్లీ దాకా వెళ్ళింది. అప్పుడు నా ముందు ఒక స్నేక్ చూసాను ద ఫస్ట్ డే న్యూ ఇయర్. అపరెంట్లీ ఇట్స్ గుడ్. చూడండి ఈ ఇయర్ లోనే టేస్టీ తేజ ఇంటర్వ్యూకి వచ్చేసాను. వాట్ ఎల్స్ డు ఐ నీడ్? ఎంతకి ఏం స్నేక్ అది? రిబ్బన్ స్నేక్, బ్లాక్ కలర్ ఉంటది, రింగ్ ఉంటది, వైట్ కలర్.
రాత్రి పట్టి ఉన్నామా మీరు? పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. నేను ఇట్స్ మై మిస్టేక్ వాస్ దట్ పట్టి ఆర్ మేడం ప్లీజ్ నాకు భయం ఉంటుంది. స్నేక్ మరి ఎందుకు ఈ పావులాడుతారా? అసలు భయం ఉంటే నేను అది వద్దులే అన్న. ఏదైనా మెమరం ఏదైనా మీరు వద్దండి, మీరు పావులు అంటారు భయం వేస్తున్నారు అన్న. కొంచెం వెజ్ కాబట్టి వెజ్ ఎవరైనా చెబుతారు, మీరు మరి నాన్ వెజ్ చెబుతున్నారు నాకు. ఫనీ మూమెంట్ ఫన్నీ ఆర్ మెమరబుల్ అన్న. ఏదన్నా ఇది తలుచుకున్నప్పుడు పల్లె నవ్వుకుంటా తేజ అన్న మూమెంట్ అన్న. అలాంటివి అవే గుర్తున్నాయి అంటే జోక్స్. ఆవిడతో నేను ఇంకో సిరీస్ చేశాను, అందులో ఉన్న ఫన్నీ మూమెంట్ ఒకటి. చెప్పండి. ఆవిడ వేసే జోకుల్లో ఒకటి అనమాట. గిరీశం అనే క్యారెక్టర్ ఉంది కదా, ఆయనకి 2-3 విడోస్ తో పరిచయం ఉంటుంది. అందులో ఒకటి పూటకోళ్ళమ్మ, ఒకటి బుచ్చమ్మ పాత్ర ఇది. సో గిరీశం అంట పూటకోళ్ళమ్మకి మెసేజ్ చేయపోయి బుచ్చమ్మకి వాట్సాప్ చేస్తే సారీ అని ఎలా చెప్తాడు? నాకే గుర్తులేదు. ఇది యువర్ జోక్ అంటే నవ్వితే నాదని చెప్తాను. నేను ఇప్పుడు చెప్పాను. పూటకోళ్ళమ్మ బుచ్చమ్మ మెసేజ్ చేశారు, ఒకళ్ళు కనుక్కోకుండా ఇంకొకళ్ళు. సారీ ఎలా చెబుతారు? ఐఎమ్ సారీ అంటాడు. కాదు చెప్పనా? సారీ రాంగ్ వీడియో. ఈటీవీలో కానిస్టేబుల్ కనుక స్ట్రీమ్ అవుతుంది 99 రూపీస్. ఇక్కడ మనకి కాజాగూడ సర్కిల్ లో కాకినాడ వాళ్ళ మిలిటరీ హోటల్ ఉంది. మన మెసాల్ రాజు గారి ఇక్కడికి వచ్చేస్తే మనం ఈ ఐటమ్స్ తో పాటు ఇది చూస్తూ ఫోన్ లోనే కదా కావాలంటే ఇక్కడ పెట్టుకొని కానిస్టేబుల్ కనుక చూస్తూ సరఫరా ప్రైస్ కూడా తినొచ్చు. ఓకేనా అన్న? పర్ఫెక్ట్. మెమరబుల్ కానీ ఫన్నీ పొరపాటు కూడా నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇది వస్తే అయిపోయింది ఇక్కడతో. దాన్నండి సరదాగా ఒకటి నిజంగా నవ్వు రాలేదు. అవి వచ్చిందన్నా నాకు బాగుంటే. లాస్ట్ టైం మనం ఆ వీడియోలో క్రికెట్ బెడ్ చూసాము. ఈ రోజు క్రికెట్ తీసేద్దాం. మేడం గారు ఎప్పుడు ఉండని ఎక్కడ లైబ్రరీ బెడ్ నిద్ర వస్తుంది. లైబ్రరీ కూడా అది ఇప్పుడు వచ్చింది అమ్మకి. అర్థమైందన్నా? అలా రెండిట్లో యూజ్ చేసి కామన్ వర్డ్స్ అక్కడ పెట్టేసి అలా అక్కడ పెట్టా. ఓ మై గాడ్, ఏంటిది? కొండ పెరుగు అంటే వడ్డించుకుని మళ్ళీ ఇచ్చేయాలి. ఆఫ్టర్నూన్ టైం వచ్చి వైట్ రైస్ లోకి మీరు సాంబారు తప్పరం అన్ని వేసుకొని ఆ కొండ పెరుగు వేసుకోండి. క్రేజీ అంతే అన్న చెప్పారు. ఏంటి? నిద్ర వస్తుంది. ఫస్ట్ వన్ కూల్. ముగ్గురం ఒక్కొక్కటి చెప్పాలి. ఇప్పుడు నేనా? సైలెన్స్. నేను చెప్తాం అనుకున్నాను. బెడ్ ఏంటిది? సైలెన్స్. ఉరకబెడతారు పక్కన. సైలెన్స్ కొడుకో. ఓకే. రీజన్స్ అవసరం లేదు, ఆన్సర్ ఒకటే. రీజన్స్ అవసరం లేదా? రీజన్స్ వస్తే ఇబ్బంది పడుతుంది. ఎందుకు? ఆన్సర్స్ చాలు మనకి. సారీ అండి, మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫనీ నో? యా ఫైన్. ఓకే. మేమన్నాం నాకే అర్థం కావడానికి టైం పట్టింది. అవును, అసలు దానికి అర్థమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అర్థం కాలేదు. సరే అండి, ఇప్పుడు సీనియర్ మా వర్ష గారు ఆల్రెడీ దీనికి ఆన్సర్ చేస్తారు. క్రికెట్ టు బెడ్. మీరు కొత్త కాబట్టి మీరు 2 చెప్పండి చాలు, 3 అవసరం. ఏది చెప్పినా చాలా వైరల్ అయిపోతున్నాయి. టెన్షన్ వచ్చి ఆగిపోతున్నా. ఏంటి వారం రోజులు ఎట్టుకుందో తెలుసా వీడియో అని? అవునా? నో స్లెడ్జింగ్. ఓకే యాక్సెప్ట్. మేడం లాస్ట్ ఇది ఆపేస్తా. ఫుడ్ టు బెడ్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మారిపోయారు వర్ష గారు. ఆగిపోయారా? మారిపోలేదు, జస్ట్ మీకు వచ్చిన ఆలోచన బయట పెట్టండి. అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంకా. ఫుడ్ టు బెడ్ మేడం. డోంట్ మేక్ ఇట్ టూ స్పైసీ. ఓకే, బాగా అర్థమైంది మీకు. అర్థం కాలేదు. ఓకే అండి, నా ఆన్సర్ బాగుందట. అయిపోయింది. నేను చెప్పనా? ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. ఫుడ్ కరెక్ట్. నాది కూడా. లేదు ఆయన ఒకటి తీస్తాం. అవును, మీరు ఒకటి చెప్పండి. ఇంకా చాలు. అంటే యూ షుడ్ బి లేజీ, యూ షుడ్ బి ఆల్వేస్ ఆన్ బెడ్ స్లీపింగ్. చాలు నిద్ర చాలు. ఓకే డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ.
మీ యొక్క మంచి డిన్నర్ టైం నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ హోప్ ఈ వీడియోని ఎంజాయ్ చేసినా చేయకపోయినా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. చాలా ఫుడ్ ఎలా ఉంది మీ మాటలో? దీనికా వీడియోని కూడా ఎంజాయ్ చేసాం, ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. వెజ్ లో మీకు ఏది నచ్చింది? పెట్టిందే 2 మళ్ళీ ఇక్కడ వెజ్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి. పన్నీర్ బాగుంది యాక్చువల్లీ. అదేంటి రెడ్ పన్నీర్. రెడ్ పన్నీర్ బాగుంది. కరివేపాకు బిర్యానీ చాలా బాగుంది. వర్ష గారు మీకండి? నాకు కోకో ప్రాన్, యా క్రేజీ ఉంది. ద వంజరం ఫిష్, స్టఫ్ క్రాబ్. అప్పుడు బాగుంది. నాకు యాక్చువల్లీ ఇది కరివేపాకు కాజు పులావ్ ఇది కూడా చాలా బాగుంది. దాంట్లో ఇది గార్లిక్ కలర్ వేస్తారు డైరెక్ట్. అది క్రేజీ టేస్ట్ ఉంది. ఫైనల్ చెప్పు కదా, నాకు అందుకే దాని మీద మనసు ఉంది. అది నచ్చింది. మీరు ఇది కూడా టేస్ట్ చేయండి, మీకు ఇది బాగా నచ్చింది. ఫైనల్ గా మన ఈటీవీలో కానిస్టేబుల్ కనుక అయితే స్ట్రీమ్ అవుతుంది. మన ఆడియన్స్ కి మీ మాటలు అబౌట్ అవర్ సిరీస్. నేను మన ఈటీవీ ఎవరిది? మరలి. అవునా? అవును, చిన్నప్పటి నుంచి ఈటీవీ. సో కానిస్టేబుల్ కనకం స్ట్రీమ్ అవుతుందండి. అండ్ ఇట్స్ 6 ఎపిసోడ్ సిరీస్. చూసిన వాళ్ళందరూ చాలా గ్రిప్పింగ్ సిరీస్ అని అంటున్నారు. మీరు కూడా నా ఛాలెంజ్ మీకు ఇది. మీరు ఈ సిరీస్ చూసి అసలు ఎవరు ఆ వ్యక్తి అనేది మీరు గెస్ చేయగలరా అనేది నా ఛాలెంజ్ అనమాట. అదే అంతే. 6 ఎపిసోడ్ కూడా చూడాలి, ఎందుకంటే మీ గెస్ కరెక్ట్ కాదో మీకు తెలియాలి కాబట్టి. సో గెస్ చేయండి. అండ్ ఇట్స్ మై ఛాలెంజ్ టు యూ. ఇట్స్ వెరీ గ్రిప్పింగ్ సస్పెన్స్ సిరీస్ అన్నమాట. అండ్ వర్ష గారు లీడ్ గా కాదు, అందరు షో. మేడం గారు మీరు మన ఆడియన్స్ కి అబౌట్ అవర్ సిరీస్. అవర్ సిరీస్ మా అందరం, నేను తేజ, మేమందరం కష్టపడి చేసాము, కానీ ఇష్టపడి చేసాము. చాలా బాగా వచ్చింది. అందరూ చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చింది. సో August 14 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అండ్ అవసరాల గారు చెప్పినట్టు 5 ఎపిసోడ్స్ చూసి ఈ వీడియో కింద కమెంట్ పెట్టండి ఎవరు విలన్ అని. తర్వాత చూద్దాం. లక్కీ మీరు కరెక్ట్ గా గెస్ట్ చేస్తే తేజ మీకు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తారు. ఇదేంటండి? చెప్పారండి ఇలాంటి బంగారం లాగా ఒక పర్సన్ 1 గ్రామ్ గోల్డ్. గ్రామ్ గోల్డ్ కన్నా వాల్యూ వాళ్ళు బిర్యానీ ఇప్పిస్తారండి. దానికన్నా ఏం కావాలి నేను చూసుకుంటాం, మొత్తం ఇబ్బంది ఏం లేదు. అండ్ యాజ్ ఏ వీళ్ళు చెప్పారు, నేను చూసిన ఆడియన్స్ నేను చెప్తున్నా. ఈటీవీ విన్నాళ్ళకి వచ్చేప్పటికి ఎప్పుడు కొత్త రకం సిరీస్లు మన ముందుకు తీసుకొస్తానే ఉన్నారు. అలాంటి ఒక సిరీసే ఈ యొక్క కానిస్టేబుల్ కనకం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా గ్రిప్పింగ్ గా ఉంది. అంటే 3 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ ఎందుకంటున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చారు మా అక్కడ. 3 ఎపిసోడ్స్ వరకు చాలా గ్రిప్పింగ్ గా అనిపించింది. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ వచ్చేప్పటికి ఎవరు ఏంటి అనేది మనకు గెస్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. నేను 5 ఎపిసోడ్స్ చూశాను, నేను కూడా నాకు కష్టంగా గెస్ట్ చేయడం. మీరు నిజంగా ఎవరైనా గెస్ట్ చేస్తే కింద అయితే మెన్షన్ చేయండి. ఇందులో టాప్ పెర్ఫార్మెన్స్ వచ్చేవాడికి నాకు పర్సనల్ గా ఈ మూవీ చూసి నాకు నచ్చింది ఆబ్వియస్లీ ఫస్ట్ మన వర్ష బొల్లమ్మ గారు ఉంటారు. అన్న ఉంటుందా ఇంకోటి ఉంటుంది వర్ష బొల్లమ్మ గారిది ఫస్ట్. అన్న మీ ఇద్దరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది అన్న. చెప్పండి. మీరిద్దరు మీ పేరుతో కూడా సర్నేమ్స్ కూడా ఫేమస్. వర్ష బొల్లమ్మ, శ్రీనివాస్ అవసరాలు అదే కదా. అండ్ వీళ్ళిద్దరు సర్నేమ్స్ ఎలా ఫేమస్, వీళ్ళిద్దరు ఈ మూవీలో కూడా చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ క్యారెక్టరైజేషన్స్ ఇద్దరిది. వీళ్ళిద్దరిది నచ్చింది. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 2 క్యారెక్టర్స్, 2 కాదు బేసిక్లీ నాకు 3 నచ్చింది దీంట్లో. రాజీవ్ కనకాల గారిది ఒకటి, అది క్రేజీ క్యారెక్టరైజేషన్ సార్ది. దాంతో పాటు మీకు సిఐ క్యారెక్టర్ మెయిన్ ఇన్స్పెక్టర్ ఆయన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా బాగుంది. అది ఒకటి నచ్చింది. ఇంకోటి మేడం గారి ఫ్రెండ్ మేఘలేఖ గారికి. ఎందుకంటే ఒక్కొక్కరికి చాలా యూనిక్నెస్ ఉందండి దీంట్లో, అందుకని చెప్తున్నా. సిరీస్ లో అందరి పర్ఫార్మెన్స్ నచ్చింది, చాలా బాగా నచ్చింది. అదే ఓకే, చెబుతూ అందరికీ చెప్పేసాను. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో, ఫుడ్ ఎలా అన్ని నచ్చినాయి, అలా సిరీస్ లో క్యారెక్టర్స్ కూడా అన్ని అలాగే నచ్చినాయి. మీరందరూ మర్చిపోకుండా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, దీన్ని తప్పనిసరిగా చూడండి. విత్ ఫ్యామిలీతో చూడండి. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పండి, చూడండి. చూడమ్మా ఈటీవీలో వస్తుంది. అలా చిరాకుగా చెప్పకండి, లైక్ కొంచెం లవ్లీ. అస్సలు చూడరు, సబ్స్క్రిప్షన్ ఉంటే కూడా డిలీట్ చేసుకుంటారు. అలా కూడా కదా. ప్రేమ అది ప్రేమ అంటే కదా సార్, ప్రేమ ఒకసారి కొంచెం కాన్ఫిడెంట్ లేదు, అది ప్రేమ కాదు.
అందుకే కాలేదు ఇంకా. అస్సలు ప్రేమ కరెక్ట్. ఎవరికైనా వెళ్ళి మీరు అది అది ప్రేమ అంటే మన వాళ్ళకి నాకు సాంగ్ ఇచ్చు అనే సెన్స్ తో అన్నట్టు కాదు. సరే ప్రేమ. అయ్యో రావట్లేదండి. ఓకే కొంచెం కాన్ఫిడెంట్ గా గట్టిగా చెప్పండి. చూడండి. ఈటీవీ విన్ లో ఆగస్ట్ 14వ తారీఖు కానిస్టేబుల్ కనకం స్ట్రీమింగ్ అవుతుంది. మీరు 99 రూపాయల సబ్స్క్రిప్షన్ తీసుకొని అర్జెంటుగా ఆ సిరీస్ చూసేయండి. థ్యాంక్ యూ. వీటిలో నేను మీ టేస్టీ తేజ. ఈటీవీలో నేరాలు గొరాలు మీరు చెప్పండి ప్రేమగా. ఆ ప్రేమ నేను చెప్పేసాను. ప్రేమ నేను నేర్చుకుంటాను. ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం సిరీస్ చూడండి. అదే ప్రేమ. ఈటీవీ విన్ లో నేను ఇలా చెప్తే ప్రేమ, మీరు చెప్తే వేరేగా ఉంటుంది. ఆ ప్రేమ నాకు వద్దులే. అన్నగారు కూడా చెప్పాడు. నేను ఇద్దరికి సీరియస్లీ కంగ్రాచులేషన్స్. సిరీస్ అయితే మంచిగా హిట్ అయింది అన్న. ఇలాంటి ఈటీవీ సిరీస్ లో మీరు మళ్ళీ చేస్తూ ఉండాలి. సీరియస్లీ చాలా యూనిక్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఇలాంటి యూనిక్ క్యారెక్టర్స్ ఈ రోజుల్లో గుర్తుకొచ్చే మనం అతి కొద్ది మంది ఆర్టిస్టులు మీరు ఒకళ్ళు. ఈ లెగసీ కంటిన్యూ చేయాలన్న. థ్యాంక్ యూ తేజ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. మేడం గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ఫుల్లీ మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి. ఆ మూవీస్ ప్రమోషన్ టేస్టీ తేజ వస్తూ ఉండాలి. మేము వచ్చినప్పుడల్లా మేసాల రాజు గారు ఇంకా ఇంకా మంచి మంచి డిషెస్ మాకు పెడుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీలో మనకి 14వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడండి వాళ్ళు మర్చిపోకుండా చూడండి మన కానిస్టేబుల్ కనకండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. క్లోజ్ చేసే ముందు అన్నారు ద వీడియో విత్ టేస్టీ తేజ. చాలా 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 కాదు, నాకు తేజకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ తేజతో నాకు స్క్రీన్ కూడా ఎప్పుడన్నా పంచుకోవాలని కోరిక కూడా ఉంది. అది కూడా తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, నేను ఈ రెస్టారెంట్ లో హాస్పిటాలిటీ కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మీసాల రాజు గారి మిలిటరీ హోటల్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. జున్ను తిన్ను వినాలని చెప్పి ఇంకా తింటా. ఓకే, అందుకనే జున్ను తిన్ను తింటానండి. జున్నే తింటాను మేడం. జున్ను తిన్ను అని రైమింగ్ చేశారు. అక్కడ క్యాచ్ చేయాలి. అట్లా వెళ్ళిపోయిందంటే ఏడికి కూడా దొరకలేదు మేడం గారు. వెళ్ళిపోయింది ఏమైనా ఉంటే ఒకసారి మీ వీడియో అంటే నేను చిన్నప్పుడు అనుకున్నాను. థ్యాంక్ యూ. వద్దు నాకు. No, I always have a good time ఈ ఇంటర్వ్యూలో. ఇది ఇంటర్వ్యూ లాగా అనిపించదు బికాస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సచ్ అ నైస్ టైమ్ ఈటింగ్ గుడ్ ఫుడ్. సో నాకంటే whenever they say టేస్టీ తేజ ఇంటర్వ్యూ ఉంది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఒకసారి వచ్చినప్పుడు కూడా బోర్ కొడకుండా పర్లా వద్దాము, మన వాడితో మంచిగానే ఉండదు. ఇన్నిసార్లు వస్తున్నందుకు థ్యాంక్ యూ. కూర్గ్లో ఫుడ్ ఉండదా? కూర్గ్లో ఫుడ్ ఉంటది. ఎందుకు? నా గురించి ఫుడ్ గురించి కంపెనీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి వీడియోతో కలుగుతారండి. అప్పుడు దాకా కానిస్టేబుల్ కనుక చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.